మా పువ్వులు చూపించి చాలా రోజులు అవుతుంది కదండి. ఇక ఈ రోజైతే శంకు పూల కోసం కిందకి దిగాననమాట. ఇన్ని రోజులు మల్లెపూలతోనే చేసేసాను. ఇక ఇవాళ శివ అయితే శంకు పూలు ఇవాళ మంగళవారం కదా అని చెప్పేసి ఇక కిందకెళ్ళి పూలు కోసుకొచ్చానండి. ఈ లోపు ఇక ఇడ్లీ వేద్దాం, మనం పూజ చేసుకునే లోపు పిల్లలు లెగుస్తారు కదా, ఇడ్లీ అయిపోద్దని మా ఇంట్లో ఇడ్లీ వేసిన రోజు అందరికీ గొంతు అయితే పట్టుకుంటుందండి. నాకు మాత్రం హాయిగా ఉంటుంది, కానీ వాళ్ళకి మాత్రం గొంతు పట్టుకునిద్ది అనమాట. నాకేం తేలిగ్గా ఉంటాయి ఇడ్లీ. వాళ్ళేమో అమ్మ ఇడ్లీయా ఇడ్లీ అని నీరసంగా మొహాలు పెడతారండి. రోజు అట్లే వేస్తాము, ఏం తింటారు. ఇక ఇంతలోకి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇక తులసి కోటకి నీళ్లు పోసి సూర్యుడికి కూడా నమస్కారం చేసుకుని అమ్మవారికి మామిడి పండు నైవేద్యంగా పెట్టి ఇంకా దీపారాజన చేసేసి ధూపం వేసేసి ఇక సుబ్రహ్మణ్య స్వామికి అయితే పాలు పోసి మామూలుగా 9 మంగళవారాలు అయిపోయినాయండి. కానీ మళ్ళీ అయితే మంగళవారం ఊరిని పాలు పోసి దండం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక సోమవారికి అట్లాగే ప్రదక్షిణాలు కూడా చేసి ఇక ఇంటికి వచ్చాను. ఇక మీకు ఎవరికన్నా కుప్పింటాకు సోప్ కానీ, మంజిష్టా సోప్ కానీ, సున్నిపిండి సోప్ కానీ ఏమన్నా కావాలి అంటే మీరు పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు చేసిస్తాం అనమాట. మా దగ్గర ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడంటే అప్పుడే చేసిస్తాం.